కథ. ఇంతకుముందు ఇలాంటి విచిత్రకరమైన పరిస్థితులు అయితే మీరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు, కానీ సంక్షోభాలు ఎదుర్కొన్నారు, అధిగమించారు, బయటకు వచ్చారు అండ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ స్ట్రాంగెస్ట్ పార్టీ ద రీజనల్ పార్టీస్లో. 1 కోటి మంది సభ్యత్వం కూడా ఉన్న పార్టీ ఏకైక పార్టీ మీదే. ఈ విచిత్రకరమైన పరిస్థితి అలయన్స్లోకి వెళ్ళటమే మీకు కొత్త. లాస్ట్ టైం సరే అది కాస్త పెటాకులు అయిపోయింది, మీరు ఉద్యమాలు చేశారు, నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్ళారు, అది అయిపోయింది. మళ్ళీ సరే సెట్ అయింది. ఇప్పుడు జనసేన రూపంలోనే ఎక్కువ ప్రశ్నలు మీకు వస్తున్నాయి. బేసిక్గా అంటే వాళ్ళు ప్రశ్నించే పార్టీ కదా, వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. మరోపక్క మీకు పూర్తి అనుకూలమైన మీడియా మీ 40 మంది ఎమ్మెల్యేల మీద రోజుకో కథనం రాస్తుంది. ఏంది, ఎక్కడ తేడా వచ్చింది మీకు వాళ్ళకి? ఒక్క విషయం అండి, పాలిటిక్స్లో మనము ఏ టైంలో ఏ విధంగా ఉండాలనే అవగాహన లేని కొంతమంది, ఎవరైనా కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు. నేను ఆపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు ఎలాగ బిహేవ్ చేయాలా, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలా, గవర్నమెంట్లో కూడా అఫీషియల్గా, ఎందుకంటే ఇట్స్ ఏ కామన్ థింగ్. యాక్చువల్లీ మనం ఏదో పెట్టుకున్నాం కానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్నారు, లేకపోతే డిప్యూటీ సీఎం అన్నారు, కానీ దిస్ ఇస్ నథింగ్ లైక్ డిప్యూటీ సీఎం ఆర్ డిప్యూటీ. కాన్స్టిట్యూషన్ లేదు అది. ఇది ఒక మర్యాద, గౌరవం. ఈవెన్ సీఎం కానీ పిఎం కానీ, ఇఫ్ యూ రీడ్ బ్రిటిష్, వాళ్ళకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు బ్రిటిష్ వాళ్ళకి. యు ఆర్ ద ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. మీరు ఆ బుక్ కూడా చదివారు లేదు, ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. సరే, ఆయన సీఎంగా మనకి అందరూ సమానులే, అందరిలో కొంచెం మీరు ఎక్కువ సమానం. దాంట్లో కాకపోతే ఇండియాలో వచ్చేటప్పటికి సీఎం అనేటప్పటికి దానికి వచ్చే వాల్యూ, దానికి సీఎం కానీ పిఎం. తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్లు తీసుకునేవన్నీ కూడా ఇట్ ఈస్ ఏ నాట్ ఓన్లీ సీఎం, అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటప్పుడు ఒక డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఒక మామూలుగా బయట ఉన్న ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, మనలాంటి వాళ్ళం బయట ఉన్నవాళ్ళం మనం ఒక రకంగా మాట్లాడవచ్చు, ఎమ్మెల్యేలు ఒక రకంగా మాట్లాడతారు. బట్ వెన్ యు ఆర్ ఇన్ ఎ గవర్నమెంట్ దేర్ ఆర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ని ఫాలో అవుతేనే దానికి విజయవంతమైన గవర్నమెంట్ అవుతుంది. ఎస్, మీరు ప్రతి వాళ్ళకి నువ్వు డిప్యూటీ సీఎం లేకపోతే ఇంకేదైనా అయినా, మంత్రి అయినా, ఏదైనా కూడా మీరు మాట్లాడాల్సిందే. బట్ దేర్ ఈజ్ ఎ వే, దేర్ ఈజ్ ఎ ప్లేస్, జరగాల్సిన పని చూసుకోవాలి. అంతేగాని రోడ్లో బయట నాలాంటి వాడికి నేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ రియల్ టైం పాలిటీషియన్ కాదు, నేను 100 నేను కూడా. కాకపోతే ఆయన లెవెల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే, కానీ నేను ఏది మంచి అనుకుని చేస్తాను, కానీ బట్ ఐ నో మై రెస్ట్రిక్షన్, మనం ఎంతవరకు మాట్లాడగలం అనేది మాట. ప్రకాశం జిల్లాలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆఫీసులో చాలామంది ఏదో ఈయన ఇట్లా మాట్లాడతారు అనేవాడు కూడా. నేను కార్పొరేషన్ చైర్మన్ అయినప్పుడు, అప్పుడు కార్పొరేషన్ ఎండీగా ఉన్న ప్రదీప్ కుమారు ఫీల్ అయ్యాడు, అమ్మో ఈయన వస్తున్నాడు చైర్మన్ గారు. వల్లవాన్ గారికి చెప్పాడు, లేదులే మెల్లో ఉండదు. సో నేను చెప్పేది, మనం వీ షుడ్ నో వెన్ యు ఆర్ ఎ చైర్మన్ ఆర్ యు ఆర్ హోల్డింగ్ ఏ అఫిషియల్ పొజిషన్, ఆర్ వెన్ యు ఆర్ ఎ మినిస్టర్, వెన్ యు ఆర్ హోల్డింగ్ ఏ అఫిషియల్ పొజిషన్, వెన్ యు ఆర్ మినిస్టర్ యు ఆర్ హోల్డింగ్ ఏ అఫిషియల్ పొజిషన్ అప్పుడు యూ షుడ్ నో యువర్ ఓన్ రెస్ట్రిక్షన్స్. ఎస్, మీరు చేయాల్సిందే, చెప్పాల్సిన ప్లేస్ వేరే ఉన్నాయి, చేయాల్సిన పద్ధతి వేరే ఉంది. ఏదో అనకూడదు, పిచ్చోడి చేతికి రాయించినప్పుడు వాడు ఇష్టం వచ్చిన కొడతారంటే అది పిచ్చోడు, పిచ్చోడు అంటారు. వేరేజ్ ఇక్కడేంటి, క్యాబినెట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా మీరు. క్యాబినెటే కాదు, పోయి యూ టెల్ సీఎం ఆర్ ఒక మంత్రి గారి దగ్గర పోయి కూర్చొని మాట్లాడండి. ఆయన నీ దగ్గర రానవసరం లేదు, పోయి కూర్చొని మాట్లాడండి, తప్పేం లేదు కదా. యువర్ ఆల్ కలీగ్స్. లేకపోతే క్యాబినెట్లో డిస్కస్ చేయండి, బాగా డిస్కస్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ రాంగ్, స్టిక్ ఆన్ టు దట్, చేయాలి. అందులో ఈయన
కనీసం పవన్ కళ్యాణ్ నాట్ ఎలక్టెడ్ ఫ్రమ్ పబ్లిక్. ఈయన ఎక్కడికి గెలిచాడు? అసలు అతనికి నోటికి మనం చూసామండి, ఆయన కొన్ని ఛానల్స్లో చూసాం, ఆయన షోలు జబర్దస్త్లో ఎక్కువ నాగబాబు గారు దవే మాట్లాడే పద్ధతి కూడా ఏదోగా ఉండేది. నాకు ఐ హ్యాడ్ మై ఓన్ ఇన్హిబిషన్స్. ఆయన రేపు వాళ్ళ ఎమ్మెల్సీ ఒక స్టెప్ పెరిగింది, నెక్స్ట్ స్టెప్ మరి ఏమవుతాడో మనకి, అంటే లెట్ us నాట్ గో ఇన్ టు దట్ లెవెల్. ఈయన వెదర్ ఈ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ మీరు అనేది నిజమే. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోంచి వచ్చారు. కాదు, కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది నేర్చుకోవాలి. నువ్వు మీ ఇంటి పార్టీ అది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, పార్టీలో ఎవరేం మాట్లాడరు. బట్ వెన్ యూ కమ్ టు ద గవర్నమెంట్ యూ కెనాట్ డూ ద సేమ్. అది ఆయన నేర్చుకోవాలా. నేర్చుకోకపోతే మనం కోయలేషన్ దెబ్బతిందో లేకపోతే కొద్ది తినదో అది వేరే సంగతి, కానీ ఇలా డిస్టర్బెన్స్ వస్తే యాజ్ ఎ హోల్ ఆంధ్రప్రదేశ్ నష్టం. ఎందుకంటే గుంట నక్కలు చాలామంది కాచుకొని ఉంటారు, ఈ నెట్ట తొక్కాలనేది. ఇప్పుడు ఇన్ ఫోర్సిబుల్ ఫ్యూచర్ ఈ అలయన్స్ని బీట్ చేసే అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. ఇంకా అనదర్ 1 or 2 terms ఇలాగా మనం డిస్టర్బ్ చేసుకుంటూ పోతే ఏమవుతుందో తెలియదు. ఎస్ యూ హ్యావ్, మీరు అన్నట్టుగా యూ హ్యావ్ ఎవ్రీ రైట్ మీ యొక్క అప్రహెన్షన్ కానివ్వండి, మీ డౌట్లు, రిజర్వేషన్స్ అన్నీ మాట్లాడుకోవచ్చు. టాక్ టు ద సీఎం ఆర్ ఇన్ టు ద క్యాబినెట్, సీ దట్ మీరు కరెక్ట్ అనుకుని ఫీల్ అయ్యేది డిస్కస్ చేసి అయ్యేటట్టు చేయండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శివరామ్ గారు. సో చూసాం కదా, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ దేవి శివరామ్ ఓపెన్గా బోల్డ్గా అన్ని విషయాలు చెప్పారు, నిర్మమాటంగా మాట్లాడారు కూడా. సరే, జరిగిన తప్పులు అటు జరిగినాయా ఎటు జరిగినాయా తప్పును తప్పుగానే చెప్పారు, సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లు ఏంటో కూడా చెప్పారు, సరిదిద్దుకోవాల్సిన వాళ్ళు ఎవరో కూడా చెప్పారు, ఆ వ్యక్తుల పేర్లు కూడా చెప్పారు. సరే, పార్టీ కూడా కొన్ని మొహమాటాలు వదిలేసి కొంచెం ఖచ్చితంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని కూడా చెప్పారు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, చంద్రబాబు గారు రాష్ట్రపతి, సబ్జెక్ట్ టు ద కండిషన్ లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆయన హోదా తగ్గకుండా కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలి. చూద్దాం రేపు ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.